మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన అందిస్తే ఈ రోజున మాట ఇవ్వకముందు ఒకలా, మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఒకలా బిహేవ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో ఈ 2 ఏళ్లలో చూసాం. మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి 3,30,000 కోట్ల రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లోనే చేసి రికార్డు సృష్టించినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికే చాలా గొప్పగా దక్కుతుంది. మరి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్ 6 సూపర్ హిట్ అంటుకుంటూ డప్పు కొట్టుకుంటున్నటువంటి ఈ కూటమి నాయకుల్ని చూస్తూ ఉంటే చాలా నవ్వొస్తూ ఉంది. మరి గ్యాస్ గురించి అయితే మరి ఉచిత సిలిండర్లు అంటూ 2 ఏళ్లకి 6 ఇవ్వాల్సింది 1 మాత్రమే ఇచ్చి మరి మంటలేని వంట ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. అందుకే మరి ఈ 5 సిలిండర్లు కూడా ఎగ్గొట్టాడేమో అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. అలాగే ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షలు అన్నారు. ఇప్పటికి 8 లక్షల ఉద్యోగాలు ప్రజలకి బాకీ పట్టం జరిగినటువంటి పరిస్థితి. మహిళల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే మద్యం మాత్రం ఏరులై పారిస్తూ అది మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చి కుటుంబాల్లో చిచ్చు పెట్టి మహిళల కన్నీటికి మళ్ళీ కారణమవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఇంకొక మెట్టెక్కి మరి ఆ దేవదేవుని లడ్డూ ప్రసాదం పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా అవమానపరుస్తూ మాట్లాడి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి రాగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి నాయకుల యొక్క ఆ యొక్క పరిపాలన విధానం అంతమవ్వాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ప్రజల్లోకి మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ వెన్నుపోటు 2 ఏళ్ళు అనేటటువంటి కార్యక్రమం మరి జిల్లా స్థాయిలో మరి అవినాష్ గారి ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో 8 నుంచి 12 వరకు 4 నుంచి 12 వరకు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన వచ్చేటటువంటి విధంగా, అలాగే ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలామంది, ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఫోన్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళు సామాన్య మానవుడు కూడా వార్తల్ని అలాగే ప్రతి క్షణం కూడా అప్డేట్లో ఉంటున్నారు. ప్రజలు కూడా చాలా ప్రభావితంగా ముందుకు నడుస్తున్నారు. అందరూ కూడా పాల్గొనాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దరిద్రపు కూటమి వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.